ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై భారత్ సమ్మిట్లో చర్చ జరుగుతుందని అన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. శాంతి, సమానత్వం, అహింసతో ఏదైనా సాధ్యమని భారత్ నిరూపించిందని అన్నారు. ప్రపంచ ఆలోచన సరళి మారుతున్న సమయంలో భారత్ సమ్మిట్ వైపు ప్రపంచానికి చూస్తుందన్న సంపత్ కుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వచ్చేసి నోవోటెల్ హోటల్లో భారత్ సమ్మిట్ కొనసాగుతూ ఉన్నది. ఇక సత్యం, అహింస, న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైన ఈ అనుగుణంగా ఈ సమ్మిట్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. ప్రధానంగా ఈ సమ్మిట్ ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, దీంట్లో ఇలాంటి అంశాలు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలపైన నెహ్రూ స్ఫూర్తితో సమ్మిట్ నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇట్లాంటి అంశాలపైన చర్చ జరగనుంది. 100% మీరు అన్నట్టు ఇక్కడ జరగడానికి కారణము రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం వరకు నడుస్తున్నటువంటి సమృద్ధి భారత్ అనేటువంటి సంస్థ నేతృత్వం వహిస్తూ ఉంది. పూర్తిగా అది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం మేరకు నడుస్తుంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అడుగంటిపోతున్నటువంటి సామాజిక విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది లేకుండా పోతుంది. కనుక ఒకసారి ప్రపంచానికి మొత్తం తెలియాలన్నటువంటి విస్తృతమైనటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రగతిశీల భావజాలంతో ముందుకు పోతుంది. కనుక ఇక్కడ చేయమని వారు ఆదేశించినారు. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రగతిశీల పరుగులు పెడతా ఉంది. కనుక ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 2 రోజుల పర్యటన అన్నది, ఈ 2 రోజుల చర్చలు, ఆ చర్చల పర్యవసానంగా విడుదలయ్యే రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో, డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ డిక్లరేషన్ 2025 అన్నది తప్పకుండా యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒక దిశానిర్దేశం చేసేటువంటిదిగా ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మత సామరస్యం, ఇటువంటి విస్తృత ప్రోగ్రెసివ్ థింకర్స్ గ్యాదరింగ్ త్రూఅవుట్ ద కంట్రీ. 100 దేశాల నుంచి 450 పైచిలకు ప్రోగ్రెసివ్ థింకర్స్ వచ్చినారు. కనుక దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రెసివ్ థింకర్స్ సమ్మిట్ ఇన్ ద వరల్డ్, నెవర్ బిఫోర్. కనుక తప్పకుండా ఇది చాలా ముందుకు, అమ్మగారు నమస్తే, చాలా ముందుకు పోయే అవకాశం ఉంది. కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇదే ఆలోచనతో ముందుకు పోతుంది. డిక్లరేషన్ ప్రత్యేకంగా హైదరాబాద్కి సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సమ్మిట్ వేదికగా ఎట్లా ఉండబోతుంది డిక్లరేషన్ అంటే హైదరాబాద్కి సంబంధించి? 100% మొన్ననే చూసినాం కశ్మీర్లో ఏం జరిగిందో. అటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఏదో కారణం చేత. దాంతోపాటు మన దేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చట్టపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేస్తూ పోతున్న క్రమంలో అటువంటి జరగకుండా ఏ రకంగా ముందుకు పోతే ప్రపంచం మొత్తం కూడా సౌభ్రాతృత్వం కూడినటువంటి, స్వేచ్ఛతో కూడినటువంటి, ప్రశాంతమైనటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతాం అనేటువంటి ఆలోచనతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మహిళా సాధికారత మీద జరుగుతూ ఉంది, దాని తర్వాత యువకుల మీద జరుగుతుంది, తర్వాత సామాజిక న్యాయం మీద జరుగుతుంది, దాని తర్వాత స్వేచ్ఛ మీద జరుగుతుంది, దాని తర్వాత గాంధీ, ఈ రకంగా అనేక విషయాల మీద చర్చలు జరిగి ఒక మంచి పరిపూర్ణమైనటువంటి డిక్లరేషన్, హైదరాబాద్ డిక్లరేషన్ 2025 అది మొత్తం ప్రపంచానికే దిశానిర్దేశం చేయబోతుంది. అంటే మీరు సమకాలీన అంశాలపైన కావచ్చు, మహిళలకు సంబంధించి, సమానత్వం సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమ్మిట్లో అన్ని అంశాలపైన చర్చ జరుగుతూ, వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ సమ్మిట్ను విమర్శిస్తూ ఉన్నారు. 30 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఇలాంటిది ఒరిగేది ఏముండదని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడిన బడపై ఎవరో కానీ స్వేచ్ఛ వద్దా, ప్రపంచ స్వేచ్ఛ, మానవాళి స్వేచ్ఛ వద్దా, సమానత్వం వద్దా, సౌభ్రాతృత్వం వద్దా, మహిళా సాధికారత వద్దా, యువ చైతన్యం వద్దా, వీటన్నిటి గురించేగా జరిగేది. అవన్నీ ఏమి వద్దు, కల్వకుంట్ల కుటుంబం మాత్రం సుభిక్షంగా ఉండాలి అనుకునేటోళ్ళు మాట్లాడతారు ఇవన్నీ. బట్ ప్రపంచాన్ని, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికే దిశానిర్దేశం చేసే ఒక వేదిక అవుతుందంటే సంబరం చేసుకునే సమయం అండి ఇది. అబ్బురపోయే సమయం ఇది. వెంట్రుకలు నిక్కపరుచుకుంటాయి. అరే, ఇంత మంచి పెద్ద విశాల దృక్పథంతో చేస్తున్న కార్యక్రమం మా కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. అటువంటి చిన్న సంకుచిత ఆలోచనతో మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి వాళ్ళు ఏదో 27కి ఏదో ఉంది కనుక మాదేమో బోసిపోతుంది, అటర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి కుట్రపూరితంగా మాట్లాడుతున్నాం. కానీ పర్ఫెక్ట్గా ఈ 2 రోజుల సమ్మిట్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రెసివ్ థింకర్స్ ఎవరైతే వాళ్ళ లోపల నూతన ఆలోచనలు కలిగిస్తుంది. అది దానికి హైదరాబాద్ కేంద్రంగా అవుతున్నందుకు గర్వపడతా ఉన్నాం.
రైట్ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా సమ్మిట్ కొనసాగుతోంది. ఇక సామాజిక అలాగే మహిళా సాధికారత, రైతుల సాధికారత, యువత సాధికారత, ఇక దేశ ఏదైతే పరిస్థితులకు అనుగుణంగా సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉన్నది. దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్ వల్ల కూడా రాష్ట్రం అంతా కూడా ప్రపంచ పటంలో నిలిచిపోతానని కూడా ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ కూడా దాంట్లో వాస్తవం లేదు. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నది. ఇక వాళ్ళకి సంబంధించి 27వ తేదీకి సంబంధించిన బహిరంగ సభ ఉన్నది కాబట్టి ఈ సమ్మిట్కి సంబంధించి కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రపంచానికి శాంతి సౌభ్రతత అందించే విధంగా సమ్మిట్ కొనసాగుతున్నది. ఇలాంటి విమర్శలు మానుకోవాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.